సో ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ నాన్న. సో ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్లో ఫస్ట్ రూల్ వచ్చేసరికి టర్మ్. సో మ్యాక్సిమం 10 years ఇర్రిడెంబుల్ డిబెంచర్స్ కుదరదు. సో మ్యాక్సిమం 10 years పీరియడ్ రిడమ్షన్ పెట్టుకొని ఇష్యూ చేయొచ్చు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 years. దానికి ఎక్సెప్షన్ ఒకటి ఉంది. సో ఎక్సెప్షన్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కంపెనీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ ఎన్బిఎఫ్సిస్ కానీ, రైట్, అలాగే పర్మిటెడ్ కంపెనీస్ ఆర్ నోటిఫైడ్ కంపెనీస్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ ఆర్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ స్టాట్యుటరీ అథారిటీ. సో ఈ కంపెనీస్ మోర్ దెన్ 10 years, రైట్, బట్ లెస్ దాన్ 30 years పీరియడ్తో డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు. సో మోర్ దెన్ 10 years బట్ లెస్ దాన్ 30 years టర్మ్తో డిబెంచర్స్ని ఇష్యూ చేయొచ్చు. సో కంపెనీ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసేటప్పుడు మ్యాండేటరీగా కొన్నిసార్లు ట్రస్టీని అపాయింట్ చేయాల్సి వస్తుంది, డిబెంచర్ ట్రస్టీ. సో ఎందుకంటే ఎక్కువ మంది డిబెంచర్స్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇండివిజువల్గా ఛార్జ్ క్రియేట్ చేయడం కష్టం. సే నాకు ఒక పర్సన్ ₹1,00,000 అప్పిస్తున్నాడు నా స్థలాన్ని తాకట్టు పెట్టుకొని. సో నేను అతని పేరు మీద మార్టగేజ్ రిజిస్ట్రేషన్ చేయించడం సింపుల్. కానీ నేను ఒక పెద్ద అమౌంట్ లోన్ తీసుకుంటున్నాను, సో ఒక 50 lakhs తీసుకుంటున్నాను, 50 మంది దగ్గర నుంచి తీసుకుంటున్నాను, 50 మందికి కూడా నా ల్యాండ్ తనఖా పెడుతున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఆ 50 మందిని నేను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళందరి పేరు మీద తనఖా రిజిస్ట్రేషన్ చేయించాలి, రైట్. సో దాని బదులు ఆ 50 మందికి కూడా ఒకళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఆ ఒక్కడిని తీసుకెళ్ళి ఆ ఒక్కడి పేరు మీద ట్రస్ట్ క్రియేట్, సో బెనిఫిషియల్గా వాళ్ళందరి తరపున ఒకరిని తీసుకొని, సో అంటే నథింగ్ బట్ ఆ 50 మంది తరపున ఒకడు పవర్ ఆఫ్ అటార్నీ హోల్డ్ చేస్తాడు. సో అతనితో మనం ఛార్జ్లోకి ఎంటర్ అవుతాం అనుకోండి, నథింగ్ బట్ తనఖా రిజిస్ట్రేషన్లోకి ఎంటర్ అయ్యాం అనుకోండి, అది సింపుల్గా ప్రొసీజర్ని సింపుల్ చేస్తుంది. సో ఇన్ సిమిలర్ వే కంపెనీ కూడా నెంబర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి ఛార్జ్ క్రియేషన్ చేయడం కానివ్వండి, రైట్, లేదా వాళ్ళందరూ కంపెనీతో కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక, రైట్, ఇండివిజువల్గా కంపెనీని కాంటాక్ట్ అవ్వడం, లేకపోతే వాళ్ళకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే రిడ్రెస్ చేసుకోండి, నాకు డివిడెండ్ రాలేదు, సరే డివిడెండ్ కాదు ఇంట్రెస్ట్ రాలేదు, లేకపోతే ఇంట్రెస్ట్ నాకు పంపించాల్సింది ఒక అడ్రస్కి అయితే ఇంకో అడ్రస్కి పంపించారు, నేను వేరే అడ్రస్లో ఉంటున్నాను, ఇలాంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ ఇండివిజువల్గా కంపెనీతో రిప్రజెంట్ చేయడం కష్టం వాళ్ళకి. సో వీళ్ళందరి తరపున ఒకడు కంపెనీతో కాంటాక్ట్లో ఉంటాడు. సో నథింగ్ బట్ వాడి డిబెంచర్ ట్రస్టీ, రైట్. సో ఏదైతే డిబెంచర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీస్ అవుతారు, రైట్. వీళ్ళందరి తరపున ఎవరైతే అపాయింట్ అయ్యాడో వాడు ట్రస్టీ అవుతాడు, రైట్. వాట్ ఎవర్ ద సెక్యూరిటీ క్రియేటెడ్ బై ద కంపెనీ అగెన్స్ట్ ద డిబెంచర్, అది మనకు ట్రస్ట్ అవుతుంది. సో ట్రస్ట్, ట్రస్టీ, బెనిఫిషరీ. అయితే ఖచ్చితంగా ట్రస్టీని అపాయింట్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ కంపెనీ ఈజ్ ఇష్యూయింగ్ ప్రాస్పెక్టస్, డిబెంచర్స్ రైజ్ చేయడం కోసం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తుండే. ప్రాస్పెక్టస్ ఎప్పుడు ఇష్యూ చేస్తాం? పబ్లిక్ ఆఫర్ చేస్తున్నప్పుడు. సో నథింగ్ బట్ మళ్ళీ క్లియర్గా మళ్ళీ అందులో చెప్తున్నాడు పబ్లిక్ ఆఫర్ చేసిన. సో పబ్లిక్ ఆఫర్ చేసినప్పుడు ఏం ఇష్యూ చేస్తాం? ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తాం. సో ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్నా, లేకపోతే పబ్లిక్ ఆఫర్ చేస్తున్నా, లేదా నువ్వు ప్రైవేట్ ప్లేస్మెంట్ చేస్తున్నావు, రైట్. ప్రైవేట్ ప్లేస్మెంటే ఆ ఆఫర్ కనుక మోర్ దెన్ 500 అయితే కనుక, మోర్ దెన్ 500 మెంబర్స్ కనుక ఆఫర్ ఇస్తుంటే, రైట్, అక్కడ కూడా మళ్ళీ మనకు ఖచ్చితంగా ట్రస్టీని అపాయింట్ చేయాలి. ఎప్పుడు అపాయింట్ చేయాలి? బిఫోర్ సచ్ ఇష్యూ. ఆ డిబెంచర్స్ ఇష్యూ చేయకముందే, ఆ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయకముందే, లేదా ఆఫర్ లెటర్ ఇష్యూ చేయకముందే డిబెంచర్ ట్రస్టీని అపాయింట్ చేయాలి. సో ఇక్కడ డిబెంచర్ ట్రస్టీ అనేవాడు ఇండిపెండెంట్ అయి ఉంటే మాత్రమే డిబెంచర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడగలడు, రైట్. ఆ డిబెంచర్ ట్రస్టీకి కంపెనీలో షేర్లు ఉన్నాయనుకోండి, రైట్, కంపెనీలో షేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డిబెంచర్ ట్రస్టీకి, డిబెంచర్ హోల్డర్స్కి డబ్బులు పే చేయాలి, కంపెనీ పే చేయట్లేదు. కంపెనీ ఆస్తి ఏదైతే తాకట్టు పెట్టిందో, ఛార్జ్ క్రియేట్ చేసిందో, దాన్ని అమ్మేసి డిబెంచర్ హోల్డర్స్కి లోన్ అమౌంట్ రీపే చేయాలి. ఒకవేళ ఇండిపెండెంట్ పర్సన్ అయితే, రైట్, ఎటువంటి ఎమోషన్స్ లేకుండా, రైట్, సింపుల్గా కోర్టుకి వెళ్తాడు, ఆస్తి స్వాధీనం చేసుకుంటాడు, ఏదైతే ఛార్జ్ క్రియేట్ చేయబడిందో, రైట్, దాన్ని సేల్ చేసి డిబెంచర్ హోల్డర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాడు. కానీ కంపెనీతో ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నా కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కష్టం. ఎందుకంటే వాడికి కూడా ఓనర్షిప్ ఉంది కంపెనీలో, లేకపోతే వాడికి కూడా ఏదో రిలేషన్షిప్ ఉంది. కంపెనీకి నష్టం జరిగితే అల్టిమేట్గా వాడికి నష్టం జరుగుతుంది. సో అటువంటిప్పుడు డిబెంచర్ హోల్డర్స్కి బెనిఫిషియల్గా డెసిషన్స్ తీసుకోలేడు.
సో అందువల్ల ఇప్పుడు మనం ఏవైతే చెప్తున్నామో వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫైడ్ అన్నారు. డిబెంచర్ ట్రస్టీగా ఉండడానికి డిస్క్వాలిఫైడ్. సో ఎవరు? ఇఫ్ పర్సన్ హోల్డ్స్ షేర్స్ ఇన్ ద కంపెనీలో షేర్స్ కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే వాడిని డిబెంచర్ ట్రస్టీగా అపాయింట్ చేయడం కుదరదు. లేదా ఇఫ్ సచ్ పర్సన్ ఈజ్ ఏ ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజర్ పర్సన్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ కంపెనీ. అంటే ఇప్పుడు మనం ఏ కంపెనీకి అయితే ఏ కంపెనీ తరపున అయితే డిబెంచర్స్ ఇష్యూ చేస్తూ ఆ డిబెంచర్ ట్రస్టీని అపాయింట్ చేయబోతున్నామో ఆ కంపెనీలో ప్రమోటర్ అవ్వకూడదు, డైరెక్టర్ అవ్వకూడదు, కీ మేనేజర్ పర్సన్ అవ్వకూడదు, ఆఫీసర్ అవ్వకూడదు, ఎంప్లాయీ అవ్వకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం ఆ కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీ ఉంటే కనుక ఆ హోల్డింగ్ కంపెనీస్లో కూడా ఈ పొజిషన్స్ హోల్డ్ చేయకూడదు. లేదా ఈ కంపెనీకి సబ్సిడరీ కానీ అసోసియేట్ కానీ ఉన్నాయి, ఆ సబ్సిడరీ అసోసియేట్ కంపెనీస్లో కూడా ఈ పొజిషన్స్ హోల్డ్ చేయకూడదు. ప్రాక్టికల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న, రైట్. అండ్ ఒకవేళ ఇక్కడ రిలేటివ్ అనేసరికి ఓన్లీ ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజర్ పర్సన్ యొక్క రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిబెంచర్ ట్రస్టీకి ఉండడానికి కుదరదు నాన్న. సో అంటే ఇక్కడ ఎవరెవరిని ఎగ్జామ్ చేశాడు? ఆఫీసర్, ఎంప్లాయీని ఎగ్జామ్ చేశాడు. సో రిలేటివ్ ఆఫ్ ఆఫీసర్, రిలేటివ్ ఆఫ్ ఎంప్లాయీ, రైట్. ఇక్కడ మనకి కంపెనీలో డిబెంచర్ ట్రస్టీగా ఉండడానికి కుదురుతుంది, రైట్. సో అండ్ దట్ టు సో కంపెనీ రిలేటివ్ పాయింట్ వరకు వచ్చేసరికి మాత్రం ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజర్ పర్సన్ ఆఫ్ ద కంపెనీ వరకు మాత్రమే రెస్ట్రిక్షన్ అన్న, హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీకి లేదు. సో ఎనీ ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజర్ రిలేటివ్ ఆఫ్ ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజర్ పర్సన్ ఆఫ్ ఏ కంపెనీ అయితే మాత్రం డిస్క్వాలిఫైడ్, రైట్. హోల్డింగ్ కంపెనీ యొక్క ప్రమోటర్ రిలేటివ్ అనుకోండి, ఎస్ హీఈస్ క్వాలిఫైడ్ ఫర్ అపాయింటింగ్ ఎస్ డిబెంచర్ ట్రస్టీ, రైట్. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్త చూడండి అన్న. సో ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజర్ పర్సన్, ఆఫీసరు, ఎంప్లాయీ ఆఫ్ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ, అసోసియేట్, రైట్, వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫైడ్. కానీ రిలేటివ్ పాయింట్ వచ్చేసరికి ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజర్ ఆఫ్ ఏ పర్సన్, సో ఆఫ్ ఏ కంపెనీ వరకు మాత్రమే డిస్క్వాలిఫైడ్ అవుతున్నారు, రైట్. నెక్స్ట్ వాడు ఎవరైతే డిబెంచర్ ట్రస్టీగా అపాయింట్ అవ్వబడుతున్నాడో డిబెంచర్ ట్రస్టీగా వాడికి ఏదైతే రెమ్యూనరేషన్ వస్తుందో ఆ రెమ్యూనరేషన్ వచ్చే పదవి తప్ప ఇంకా ఎటువంటి బెనిఫిషియల్ పొజిషన్ కూడా హోల్డ్ చేసి ఉండకూడదు కంపెనీలో, రైట్. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజర్, ఆఫీషియల్ దీంట్లో కవర్ అయిపోయింది బెనిఫిషియల్ పొజిషన్స్, రైట్. ఇంకా ఏ విధమైన ఇన్కమ్ సోర్స్ ఉండకూడదు కంపెనీ నుంచి. వాడికి బయట నుంచి ఏ ఇన్కమ్ సోర్స్ ఉండకూడదని చెప్పట్లేదు నేను, ఆ కంపెనీ నుంచి ఇంకా వాడికి ఇంకెటువంటి ఇన్కమ్ కూడా రాకూడదు అదర్ దెన్ డిబెంచర్ ట్రస్టీగా వాడికి ఏదైతే రెమ్యూనరేషన్ అవ్వాలో అది తప్ప ఇంకే బెనిఫిషియల్ పొజిషన్ కూడా హోల్డ్ చేయకూడదు, రైట్. నెక్స్ట్ వాడు కంపెనీకి కానీ హోల్డింగ్ కంపెనీకి కానీ ఆ హోల్డింగ్ కంపెనీ యొక్క సబ్సిడరీకి కానీ లేదా మన కంపెనీ యొక్క సబ్సిడరీకి కానీ అసోసియేట్ కంపెనీకి కానీ అప్పు ఉండకూడదు, ఇండెటెడ్. ఎవరైతే డిబెంచర్ ట్రస్టీగా అపాయింట్ అవ్వబడాలో వాడు మన కంపెనీకి పే చేయాల్సింది ఏదైనా ఉంది కుదరదు, వాడిని అపాయింట్ చేయడం కుదరదు. లేదా మన హోల్డింగ్ కంపెనీకి వాడు ఏమైనా డబ్బులు పే చేయాల్సింది ఏదైనా ఉంది, సో అటువంటిప్పుడు కూడా వాడు అపాయింట్ చేయడం కుదరదు, రైట్. ఆ హోల్డింగ్ కంపెనీ యొక్క సబ్సిడరీ, రైట్. హోల్డింగ్ కంపెనీకి ఈ కంపెనీ కాకుండా ఇంకో సబ్సిడరీ ఉందంట, ఆ సబ్సిడరీ కంపెనీకి అప్పు ఉన్నా కూడా వాడిని డిబెంచర్ ట్రస్టీగా అపాయింట్ చేయడం కుదరదంట, రైట్. అలాగే మన కంపెనీకి ఒక సబ్సిడరీ, ఒక అసోసియేట్ ఉంది, సో ఈ సబ్సిడరీకి కానీ అసోసియేట్ కంపెనీకి కానీ అప్పు ఉన్నా కూడా డిబెంచర్ ట్రస్టీగా అపాయింట్ చేయడం కుదరదు. నెక్స్ట్ అలాగే ఏ కంపెనీ అయితే డిబెంచర్ ట్రస్టీగా అపాయింట్ అవ్వబోతున్నాడో ఆ కంపెనీ యొక్క డిబెంచర్స్కి గ్యారంటీ ఇచ్చున్నాడు. ఒకవేళ కంపెనీ ఫెయిల్ అయితే నేను పే చేస్తాను రా బాబు మీకు డబ్బులు అని గ్యారంటీ ఇచ్చున్నాడంట. సో అలా గ్యారంటీ ఇచ్చిన వాడు కూడా పనికిరాడు, రైట్. హీ ఈస్ డిస్క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ డిబెంచర్ ట్రస్టీ ఆఫ్ ద కంపెనీ, రైట్. అలాగే పెక్యూనరీ రిలేషన్షిప్. సో పెక్యూనరీ రిలేషన్షిప్ ఏంటంటే ఒకవేళ పైవన్నిట్లో కవర్ అవ్వకుండా ఇక్కడ కనుక కవర్ అయితే కనుక అక్కడ కూడా వాడు డిబెంచర్ ట్రస్టీగా అపాయింట్ చేయడం కుదరదు. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2% ఆఫ్ గ్రాస్ టర్న్ ఓవర్ ఆర్ 50 lakhs విచ్ ఎవర్ ఈజ్ లెస్, రైట్, ఫర్ కరెంట్ ఇయర్. అలాగే పాస్ట్ 2 years, రైట్. పాస్ట్ 2 years బ్యాలెన్స్ షీట్లో ఇది క్యాలిక్యులేషన్ చేసి, రైట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ కనుక ఇంట్రెస్ట్ అంటే ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఆ అమౌంట్కి మించి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే అటువంటిప్పుడు కూడా డిస్క్వాలిఫై అవుతాడు, రైట్. ఎటువంటి రిలేషన్షిప్ అయినా బిజినెస్ రిలేషన్షిప్ అవ్వచ్చు, రైట్. అంటే మనకి పర్చేసింగ్ కంపెనీతో పర్చేసింగ్ డీల్స్ అయి ఉండొచ్చు, రైట్. సో ఇంకా ఏ విధమైన ఫైనాన్షియల్ రిలేషన్షిప్ కూడా, రైట్, దీనికి మించి ఉంటే ఈ థ్రెషోల్డ్ లిమిట్కి మించి ఉంటే వాడు డిబెంచర్ హోల్డర్గా అపాయింట్ చేయడానికి అనర్హుడు. సో డిబెంచర్ ట్రస్టీస్ యొక్క లయబిలిటీ ఏంటి?
జనరల్గా ఏంటి, డిబెంచర్ ట్రస్టీ ఏం చేయాలి, కంపెనీ నుంచి డిబెంచర్ హోల్డర్స్కి రావాల్సిన డబ్బులు ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే రిడమ్షన్ టైంలో అమౌంట్ రీపే చేయించడం కానివ్వండి, ఒకవేళ లేదా కంపెనీ పరిస్థితి దిగజారిపోతుంటే ఏదైతే ఛార్జ్ క్రియేట్ చేశారో డిబెంచర్ హోల్డర్స్ డిబెంచర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఆ అసెట్ని పొజిషన్లోకి తీసుకొని దాన్ని సేల్ చేసేసి ఆ అమౌంట్ డిబెంచర్ హోల్డర్స్కి ఇచ్చేయడం కానివ్వండి. సో ఇలాంటివి డెలిజెంట్గా ఉండాలి. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎప్పటికప్పుడు డెలిజెంట్గా వ్యూ చేస్తూ ఉండాలి. సో అలా కాకుండా అలా డెలిజెంట్గా ఉండకుండా లేదా నెగ్లిజెంట్గా ఉండి లేదా కంపెనీతో కుమ్మక్కయ్యాడు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. డిబెంచర్ హోల్డర్స్ అందరికీ కూడా ఈ ట్రస్టీని నమ్మకంగా ఎన్నుకున్నాడు, కానీ ట్రస్టీ ఏం చేశాడు, కంపెనీతో కుమ్మక్కైపోయి, కంపెనీ డైరెక్టర్లతో కుమ్మక్కైపోయి, రైట్, వాడు ఏదైతే డ్యూటీస్ చేయాలో ఆ డ్యూటీస్ చేయలేదు. సో అలా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వల్ల కానీ లేదా కేర్ కానీ తీసుకోకపోవడం వల్ల, నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా డిబెంచర్ హోల్డర్స్కి నష్టం జరిగితే డిబెంచర్ ట్రస్టీ ఈజ్ పర్సనల్లీ లయబుల్. పర్సనల్ లయబిలిటీ ఎప్పుడు అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు. అయితే ఇలాంటిది ముందే ఊహించి డిబెంచర్ ట్రస్ట్ డీడ్లో ప్రొటెక్టివ్ క్లాజ్ పెట్టుకున్నాను నాన్న. నా యొక్క నెగ్లిజెన్స్ వల్ల కానీ లేకపోతే నా యొక్క బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వల్ల కానీ డిబెంచర్ హోల్డర్స్కి ఏదైనా నష్టం జరిగితే నాకు సంబంధం లేదు అని ప్రొటెక్టివ్ క్లాజ్ పెట్టుకున్నాడు. సో అలాంటి ప్రొటెక్టివ్ క్లాజ్ డిబెంచర్ ట్రస్ట్ డీడ్లో ఏదైనా ఉన్నట్లయితే జనరల్ రూల్ ఏంటంటే అది వాయిడ్, ఆ ప్రొవిజన్ వాయిడ్. అంటే ఆ డిబెంచర్ ట్రస్టీకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఒకవేళ అలా ప్రొటెక్షన్ కావాలి అంటే ఎక్సెప్షన్, ఈ వాయిడ్ దానికి ఎక్సెప్షన్ ఏంటంటే ఇఫ్ డిబెంచర్ ట్రస్టీ రైట్ వాంట్స్ ఎనీ ప్రొటెక్టివ్ క్లాజ్ ఇన్ ద డిబెంచర్ ట్రస్ట్ డీడ్ 3/4 ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ రైట్ ఒప్పుకోవాలి, దానికి కన్సెంట్ ఇవ్వాలి. 3/4 ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్ అలాంటి వేవియర్ క్లాజ్ కానీ లేకపోతే ప్రొటెక్టివ్ క్లాజ్ కానీ ఉండడానికి కన్సెంట్ ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే డిబెంచర్ ట్రస్టీకి ప్రొటెక్షన్ వస్తుంది. రైట్, అదర్వైజ్ జనరల్ రూల్ ఏంటంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రొటెక్టివ్ క్లాజ్ ఫర్ డిబెంచర్ ట్రస్టీ అగెన్స్ట్ హిజ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ నెగ్లిజెన్స్ ఇట్ ఈస్ వాయిడ్. రైట్, దానికి ఎక్సెప్షన్ ఏంటన్నా 3/4 ఆఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ కనుక కన్సెంట్ ఇచ్చినట్లయితే రైట్ అప్పుడు మాత్రమే ఆ ప్రొటెక్టివ్ క్లాజ్కి కానీ లేకపోతే వేవియర్ క్లాజ్కి కానీ వ్యాలిడిటీ ఉంటుంది. రైట్, అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే డిబెంచర్ ట్రస్టీగా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నామో వాడి దగ్గర నుంచి కన్సెంట్ లెటర్ తీసుకోవాలి. రైట్, వీళ్ళందరూ ఈ డిబెంచర్ హోల్డర్స్ అందరి తరపున డిబెంచర్ ట్రస్టీగా ఉండడానికి రైట్ ఒప్పుకుంటున్నానని చెప్పి కన్సెంట్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో అయితే డిబెంచర్ ట్రస్టీ డ్యూటీస్ ఏంటి, ఏం చేస్తాడు? డ్యూటీస్ ఆర్ పవర్స్ అని చెప్పుకోవచ్చు నాన్న. సో అందులో ఒకటి రెస్ట్రిక్ట్ ఫర్దర్ ఇంక్రింగ్ ఆఫ్ లయబిలిటీ. కంపెనీ పరిస్థితి దిగజారిపోతూ ఉంది. రైట్, ఇంకా కంపెనీ అప్పులు చేసుకుంటూ పోతూ ఉంది. ఒకవేళ కంపెనీ అప్పులు చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, డిబెంచర్ ట్రస్టీకి ఇబ్బంది ఏముంది, డిబెంచర్ హోల్డర్స్కి ఇబ్బంది ఏముంది, వాడు ఎందుకు ఫర్దర్గా కంపెనీని అప్పు చేయకుండా ఆపాలి అంటే ఎనఫ్ ప్రాఫిట్స్ లేవనుకోండి, అల్టిమేట్గా ఏం చేయాలి, కంపెనీ ఆస్తులను అమ్మి అంటే లిక్విడేట్ చేసి ఈ లయబిలిటీస్ అన్నీ తీర్చాలి. సో కంపెనీ ఆస్తులకి మించి అప్పులు పెరిగిపోతూ ఉన్నాయనుకోండి, ఆ వచ్చే రేషియో తగ్గిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి ప్రతి 1 రూపీకి 75 పైసా పే చేయగలిగే పరిస్థితిలో ఉంది కంపెనీ. ఒకవేళ ఇంకా అప్పులు పెరిగిపోయాయి అనుకోండి, ప్రతి 1 రూపీకి 50 పైసా మాత్రమే పే చేయగలదు. అంటే డిబెంచర్ హోల్డర్స్కి లిక్విడేషన్ టైంలో వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది ఫర్దర్గా లయబిలిటీస్ కనుక పెరిగితే. సో అందువల్ల కంపెనీ పరిస్థితి కనుక బాగాలేకపోయినట్లయితే డిబెంచర్ ట్రస్టీ ట్రైబ్యునల్లో పిటిషన్ ఫైల్ చేస్తాను. రైట్, కంపెనీని ఫర్దర్గా లయబిలిటీ ఇంకర్ చేయడాన్ని ఆపండి, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఇది అని చెప్పి ట్రైబ్యునల్లో పిటిషన్ వేయచ్చు. సో
tribunal, after giving a reasonable opportunity of being heard to both debenture trustee, company and any other interested parties, ట్రైబ్యునల్ ఏం చెప్తే అది ఫైనల్. సో ఫర్దర్గా లోన్ తీసుకోవడానికి ఉంటుందా ఉండదా అనేది ట్రైబ్యునల్ బట్టి. సో మొత్తానికి అయితే ట్రైబ్యునల్కి మాత్రం పిటిషన్ వేయగలడు. అండ్ అది కాకుండా ఒకవేళ డిఫాల్ట్ కనుక అయినట్లయితే కంపెనీ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ కానీ పే చేయడంలో డిఫాల్ట్ కనుక అయినట్లయితే రైట్, అప్పుడు కూడా డిబెంచర్ ట్రస్టీ ట్రైబ్యునల్కి అప్లికేషన్ పెట్టుకుంటాడు. సో ఇలా మెచ్యూరిటీ డేట్ వచ్చింది లేదా రిడమ్షన్ చేయాల్సిన డేట్ వచ్చింది, అయినా సరే ప్రిన్సిపల్ రిడీమ్ చేయలేదు, లేదా ఫలానా డేట్ కల్లా ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేయాలి, సో ఇంట్రెస్ట్ పే చేయలేదు అని చెప్పి ట్రైబ్యునల్కి అప్లికేషన్ పెట్టుకుంటాడు. సో సిమిలర్లీ మళ్ళీ ట్రైబ్యునల్ కూడా ఆఫ్టర్ గివింగ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్, ట్రైబ్యునల్ ఆర్డర్ పాస్ చేస్తుంది. సో ఒకవేళ ట్రైబ్యునల్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత కంపెనీ కంప్లై అవ్వలేదు అనుకోండి, రైట్, ఎవ్రీ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 years, ఫైన్ ఆఫ్ మినిమం 2 lakhs, మ్యాక్సిమం 5 lakhs ఆర్ బోత్, రెండు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, సో ఇది డిబెంచర్ ట్రస్టీస్ యొక్క పవర్స్. అలాగే ఇంకొన్ని మైనర్ పవర్స్ కూడా ఉన్నాయన్న. సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. ఒకవేళ కంపెనీ కనుక ఫెయిల్ అయితే డిబెంచర్ హోల్డర్స్కి మేము గ్యారంటీ, డిబెంచర్ హోల్డర్స్ అమౌంట్కి మేము గ్యారంటీ అని ఎవరైనా ఉన్నా, రైట్, లేకపోతే కంపెనీ యొక్క లయబిలిటీస్ని ఇంకో కంపెనీ అక్వైర్ చేసేసింది, రైట్, ఇంకో కంపెనీ అక్వైర్ చేసింది, ఆ భాగంగా లయబిలిటీస్ని కూడా అక్వైర్ చేసింది. సో అక్వైర్ చేస్తున్నప్పుడు చెప్తోంది, సో ఈ డిబెంచర్ హోల్డర్స్ అందరికీ కూడా మా కొత్త కంపెనీ ఖచ్చితంగా హామీ ఇస్తుంది అని చెప్పి అలా ఏదైనా ఇచ్చిందనుకోండి, సో ఆ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోసం సూట్ కూడా వేయగలడు డిబెంచర్ ట్రస్టీ. సో డిబెంచర్ ట్రస్టీ అనేవాడు ఇండివిజువల్ అవ్వచ్చు, కంపెనీ కూడా అవ్వచ్చు నాన్న, 1 or more డిబెంచర్ ట్రస్టీస్ కూడా ఉండొచ్చు, రైట్. అలాగే డిబెంచర్ ట్రస్టీ మీటింగ్ని పిలవచ్చట, డిబెంచర్ హోల్డర్స్ మీటింగ్, కంపెనీ జనరల్ మెంబర్స్ మీటింగ్ కాదు, డిబెంచర్ హోల్డర్స్ మీటింగ్స్ని పిలవచ్చు. ఒకటి సువోమోటో, 2 ఆన్ అప్లికేషన్ బై మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్, రైట్, ఆన్ అప్లికేషన్ మేడ్ బై మోర్ దెన్ 10% ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్ కానీ, లేదా తనంతట తానుగా, రైట్, డిబెంచర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఎగనెస్ట్గా కంపెనీ ఏదైనా చేస్తుంది, రైట్, లేకపోతే ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు డిబెంచర్ హోల్డర్స్ మీటింగ్ని పిలవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం డిబెంచర్ ట్రస్టీని రిమూవ్ చేయాలంటే కనుక నాట్ లెస్ దాన్ 3/4 ఆఫ్ డిబెంచర్స్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కనుక ఒప్పుకున్నట్లయితే డిబెంచర్ ట్రస్టీని బిఫోర్ ఎక్స్పైరింగ్ ఆఫ్ హిస్ టర్మ్ రిమూవ్ చేయొచ్చు, రైట్. A debenture trustee may be removed from office before the expiry of his term only if it is approved by the holders of not less than 3/4 in the value of debentures outstanding at their meeting.